అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమెన్ అలవాటు అందరు అబ్బాయిలకి ఉంటుంది అని అతను జనరలైజ్ చేసి చెప్తాడు నాకు. కానీ వైఫ్కి రెస్పెక్ట్ ఉండదా? వైఫ్కి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వరా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు హెరాస్ చేస్తుంటే స్టాండ్ తీసుకోరా? ఇప్పుడు ఇతనికి డబ్బు పిచ్చి ఉందా అనే క్వశ్చన్ వస్తే ఇతను నన్ను పర్సనల్గా కూర్చొని డబ్బు విషయంలో హెరాస్మెంట్ తక్కువే చేశాడు. మహా అయితే మా ఫాదర్కి ఉన్న ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే పెళ్ళప్పుడు కార్ అన్నాడు, ఇలాంటివి అన్నాడు. కానీ అతను ఎలాంటి సైకాలజీలోకి వెళ్ళిపోతున్నాడంటే సార్, గంగ చంద్రముఖిలా మారింది అన్నట్టు వాళ్ళ ఫాదర్లా మారాలి అతను. వాళ్ళ ఫాదర్కి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని వాళ్ళ మదరే చెప్పారు నాకు. సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఎంత టార్చర్కి గురయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళ మదర్ కూడా ఇతను మల్టిపుల్ అఫైర్స్కి అయితే ఇండైరెక్ట్గా హెల్పే అవుతున్నారు. సో అంటే తినకి అఫైర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. 100% చేస్తున్నారు సార్. అండ్ నన్ను నా బిడ్డను దాస్తున్నారు. నా బిడ్డకు ఫస్ట్ బర్త్డే చేయలేదు. ఏంటంటే మా రిలేటివ్స్తో మాకు ఇష్యూస్ అంటారు, లేకపోతే మేము వాళ్ళని పిలవలేమంటారు. అసలు ఒక బిడ్డకు కావాల్సింది ఏంటి సార్? సొసైటీలో ఒక ఫాదర్ అనే ఐడెంటిటీ లేనప్పుడు ఇప్పుడు అసలు ఏదో మనీ అంటున్నారు, లేకపోతే అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ అంటున్నారు. అసలు ఆ మాట మాట్లాడటానికి సార్ నేను ఒక ఇండివిజువల్ని, నాకు 3 డిగ్రీలు ఉన్నాయి. నా బిడ్డను నేను ఈరోజు నేనే నా కష్టంతో పెంచుకుంటున్నా. జనవరి నుంచి అతను నాకు ఫైనాన్షియల్గా ఎలాంటి హెల్ప్ చేయట్లా. జనవరిలో మాకు ప్రొఫెషనల్ లింక్స్ కూడా ఉన్నాయి. అవి మేము న్యాయంగా విడగొట్టుకున్నాం. ఆ రోజు న్యాయంగానే బిహేవ్ చేశాడు, న్యాయంగా వెళ్ళాడు. అక్కడి నుంచి నాకు ప్రాబ్లం తేనని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ప్రొఫెషనల్గా కూడా ప్రాబ్లం తెస్తాను. అతనికి వైఫ్ అనేది ఎలా అయిపోయిందంటే, ఒక బిడ్డ పుట్టాక ఒక లైసెన్స్ వచ్చింది. ఆ లైసెన్స్ ఏంటంటే ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అయినా నేను చేస్తా, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నా భార్యవి. మళ్ళీ నీకు నేను బయటికి తీసుకెళ్తానా? తీసుకెళ్ళను. నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటానా? పెట్టుకోను. నిన్ను మా అమ్మ రోజు పేరెంటాలకి రోజుకో పేరెంటానికి వెళ్తుంది సార్. ఆవిడ ఏ రోజైనా నన్ను ఒక్క ఫంక్షన్కి తీసుకెళ్ళిందా? మీరు వాళ్ళ రిలేటివ్స్నైనా ఎవరినైనా అడగండి. అంత చూపించుకోలేనప్పుడు 10,000 మందిని కూర్చోబెట్టి పెళ్ళెందుకు చేశారు సార్? చేయమని నేను అడగలేదే. నా పెళ్లి ముందు రోజు కూడా మా చాటింగ్లు ఉన్నాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవద్దు అని అడగటం. పెళ్లికి ముందు కూడా అడిగాను నేను. ఎందుకంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ పద్దాకి డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు. ప్రతి పాయింట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మాకేదో ఉంది, వీళ్ళకేదో లేదు. ఆ ఉన్నది నాకు ఎప్పుడు కనపడలా, మాకు లేనిది నాకు ఏ రోజు కనపడలా. నన్ను చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివించారు మా ఫాదర్. నాకు ఏ రోజు లోటు లేదు. నాకు అతను పరిచయం అయ్యే రోజు అతని కంటే మంచి కారులోనే నేను తిరుగుతున్నాను. సడన్గా బయటకి ఇప్పుడు ప్రపంచానికి గౌతమి ఏం లేని వ్యక్తి, ఆ అమ్మాయికి అసలు ఏమీ లేదు. ఏదో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసే ముందు సార్, ఆరోపణలకి ఆధారాలకి తేడా ఉంటుంది. ఆరోపణలు చేస్తున్నాడు, సరే ఆధారాలు ఇవ్వమనండి. నేను డబ్బు మనిషినని నా సర్కిల్ పిలవమని నా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కదా, నేను ఫాలో అయ్యే వాళ్ళు 10 మందిని పిలవండి. ఏ రోజు నేను డబ్బు మనిషిగా బిహేవ్ చేశానో నాకు చెప్పమనండి. అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఏ స్టాంప్స్ అయినా వేసే వైట్ పేపరా వేసేస్తారా? లేబుల్స్ వేసేస్తారా? వేసేస్తే తీసుకోవాలా? నేను మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు అని జనవరి నుంచి వెంటబడుతున్నా. అతనికి ఒక ప్రొఫెషన్ ఉంది. అండ్ నా గుడ్డో బ్యాడో నాకు తెలియదు, కానీ ఇతని ప్రొఫెషనల్లో ముందుకెళ్ళటానికి నా సహాయం కూడా ఉంది. నేను తిరుపతి కొండెక్కా చాలాసార్లు ఇతను ఇంత సక్సెస్ఫుల్ అవ్వాలి అని. అతనికి సింధూరం షూట్ అప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే 140 స్పీడ్లో వెళ్ళాను నేను కార్ వేసుకొని. మా ఊరు నుంచి కాకినాడ వరకు బ్రేక్ లేదు నాకు, రాజమండ్రి వరకు బ్రేక్ పడకుండా వెళ్ళాను నేను అర్ధరాత్రి. ఒక అమ్మాయిని ఎందుకు వెళ్తా సార్? హస్బెండ్ అనే పాయింట్ లేకపోతే. అండ్ ఇప్పుడేదో అతని మీద లవ్ ప్రూవ్ చేసుకోవాలని కాదు. మా రిలేషన్షిప్లో అతనికి 2 సర్జరీలు అయినాయి. ఒకటి సైనస్ అయింది, ఇంకొకటి అపెండిసైటిస్ అయింది. ఈ 2 సర్జరీస్లో అతనితో ఎవరితో ఉన్నారు? హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయండి మీరు. వాళ్ళ అమ్మ ఉన్నారా? వాళ్ళ నాన్న ఉన్నారా? ఎవరున్నారు? వాళ్ళ అక్క ఉన్నారా? ఈ రోజు మేము ఏదో సక్సెస్ఫుల్ అయ్యామని వచ్చి కూర్చుంటున్నారు, కానీ ఎవరున్నారని? నా ప్రెగ్నెన్సీలో ఇతను ఉన్నాడా? బిడ్డ ఇద్దరికి పుట్టేనే అస్సలు లేడు సార్. ఏమన్నా అంటే నా మొహం చూస్తే చిరాకు వస్తుందంట, నేను లావ్ అవుతున్నానంట. అసలు ఇంత లావ్ ఎందుకు అవుతున్నాను? నాకేం చెప్పాలో అర్థం అవ్వలా. మళ్ళీ ఇతను చెప్పి బయటికి చెప్తే రోడ్డు ఎక్కినట్టు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ నువ్వు తెచ్చి ఇంట్లో నా దగ్గర కూర్చోబెట్టొచ్చు, నన్ను బెదిరిస్తాడు. సో అమ్మాయిలతో నేను తిరుగుతున్నాను, వాళ్ళు నీలా క్లాస్ ఉన్న అమ్మాయిలు కాదు, వాళ్ళు నాతోనే కాదు చాలా మందితో పబ్లిక్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. నిన్ను రోడ్డును లాగి వాళ్ళు కొట్టటాలు తిట్టటాలు చేస్తే నువ్వేం చేస్తావు? నేను నా బిజినెస్, నేను నా ప్రొఫెషన్ నేను చేసుకుంటుంటే మెసేజ్లు పెట్టిస్తాడు ఆ అమ్మాయితో. నాకు అమ్మాయి నాకు మెసేజ్లు పెడుతుంది. అసలు నా ప్రొఫెషన్కి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి సార్?
నేనేమన్నా ఒక షుగర్ డాడీని పట్టుకోనో లేకపోతే ఒక మగాడిని పట్టుకోనో ఎదిగిన వ్యక్తిని అయితే కాదు. ఇంకా నా లైఫ్లో ఉన్న మగాడిని నేను ఎదిగేలా చేసుకున్నా. నాకున్న స్కిల్ అంతా తెచ్చి నా హస్బెండ్కే పెట్టాను నేను ఏ రోజు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.